హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అశు. మొత్తానికైతే 8 మంత్స్ తర్వాత మా బాబుని తీసుకుని అయితే మేము ఊరు వెళ్తున్నాం. అంటే ఫస్ట్ యాక్చువల్లీ సాంప్రదాయం ప్రకారం అంట ఫస్ట్ ఊర్లోకి ఉన్న ఇంట్లో అడుగుపెట్టి తర్వాత మేము హైదరాబాద్ అనేది తీసుకురావాలి. అయితే మా అత్తవారి తరపున కొంతమంది వచ్చి నన్ను బాబుని అయితే తీసుకుపోవాలి. సో వాళ్ళు మార్నింగే వచ్చేసి లంచ్ కంప్లీట్ చేసి ఈవినింగ్ కి ముహూర్తం ఉంది. సో ఆటో పై అయితే అందరం కలిసి వెళ్తున్నాం. ఇక్కడ ఆటో ఎక్కగానే మా బుడ్డోడికి అయితే కొంచెం ఉత్సాహం ఉల్లాసం అయితే వచ్చేసింది. నేను ఆటో ఎక్కిన తర్వాత మా ఊరు వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూడండి మా వాడు ఎంత సంతోషపడుతున్నాడో. వేణు బాబు నవ్వించావా? అటువైపు చూసి నవ్వించావా? చూసారు కదా మా వాడు ఎంత సంతోషపడుతున్నాడో. వాడికి నాలానే అనుకుంటా బయటికి వెళ్ళాలంటే కొంచెం ఉల్లాసం ఉత్సాహం ఎక్కువైపోతుంది. సో ఇంటికి వచ్చేసరికి మా వాళ్ళంతా డెకరేషన్ తో రెడీగా ఉన్నారు. యాక్చువల్లీ వీళ్ళకి ఇంకా పెద్ద ప్లానింగ్ ఉండే అంట, బట్ అది ఫ్లవర్స్ వల్ల మొత్తం పాడైపోయింది. ఎందుకు అంటే ముందు వాళ్ళు 4 days ముందనే వచ్చారు, తర్వాత 4 days తర్వాత ముహూర్తం ఉంది. సో ఆ ఫ్లవర్స్ ఫ్రిడ్జర్ లో పెట్టి స్టోర్ చేసే టైంకి అవి కొంచెం డికంపోజ్ అయిపోయినాయి. నేను వచ్చేసరికి ఏ ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి ఉయ్యాలు కూడా రెడీ చేసేసారు. సో డెకరేషన్ అంతా ఎలా ఉంది ఏంటి నాకైతే కామెంట్ చేయండి. అత్తమ్మ వాళ్ళ తరపున అలాగే మమ్మీ వాళ్ళ తరపున అందరైతే వచ్చారు. సో ఫ్యామిలీ అంతా కొంచెం ఎంజాయ్ మూడ్ లో అయితే ఉన్నాము. అయితే మేము వచ్చిన తర్వాత ఊరు పద్ధతి ప్రకారం ఇలా కొంచెం దిష్టి ఇదంతా అయితే తీస్తారు. ఇంకా బయటనైతే కొంచెం రెడ్ కలర్ వాటర్ తో అయితే తీస్తారు కదా. సో ఇక్కడ మా ఊరు ప్రకారం అయితే చీపురుతో ఇలా అయితే తీస్తారు. ఆ చీపురుతో తీసేది అంటే ఆ క్లిప్ మిస్ అయింది. మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు కదా, షార్ట్ వీడియో మా వారు అప్లోడ్ చేశారు. అప్పుడే మా బాబు ఫేస్ కూడా రివీల్ చేసాం. యాక్చువల్లీ మీకు ఆ షార్ట్ వీడియో వచ్చేటప్పటికి మీకు అర్థం అవ్వాలి ఈ ఫంక్షన్ మేము ఎప్పుడు జరుపుకున్నాము ఏంటి అనేది. నేనైతే ఇప్పుడు డేట్ చెప్తున్నాను. September 26th ఈ ఫంక్షన్ మేమైతే జరుపుకున్నాం. మా వాళ్ళు అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు, బాబు ఎప్పుడు వస్తాడు బాబు ఎప్పుడు వస్తాడు అని చెప్పేసి. మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది. సో అందరు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు బాబు వచ్చిన తర్వాత. అయితే మేము లోపలికి వచ్చిన తర్వాత మా బాబుతో అయితే చిట్టి చిట్టి అడుగులు అయితే వేయిస్తాం. నా పరిస్థితి అంతా అక్కడ వేరేలా ఉందన్నమాట. ఎందుకంటే అది ఈ టైంలో ఉండి అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే మళ్ళీ అప్పగింతలు వచ్చాయేమో అన్నట్టు అయితే నాకు అనిపించింది. ఇన్ని రోజులు పేరెంట్స్ తో ఉన్నా కదా, సో మళ్ళీ వదిలే వెళ్ళిపోయినందుకు ఒకలాగా మళ్ళీ మా వారి దగ్గరికి మా అత్తయ్య మామ దగ్గరికి వచ్చేస్తున్నా అని చెప్పి సంతోషం ఒక పక్క. మొత్తానికైతే నేను 2 పక్కల నలిగిపోయాను ఆ రోజు అయితే. కానీ తప్పదు కదా. మా మమ్మీ డాడీ అయితే చాలా ఫీల్ అయ్యారు, ఎందుకంటే మనవాడిని వదిలి వెళ్ళిపోతున్నారని చెప్పేసి. ఇంటికి వెళ్ళిన తర్వాత మా మమ్మీ ఏడుపు చూడాలి గైస్, అలా ఏడ్చింది. నేను వెళ్ళిపోయినప్పుడు కూడా నేను అంతలా చూడలేదు, అంతలా ఏడ్చింది ఆ రోజు అంతా. అయితే మొత్తానికైతే ఆ రోజు అయితే మేము ఉండి తర్వాత ఒక డే స్టే చేసి, అంటే ఒక నైట్ ఇంట్లో ఉండాలంట. సో మేమైతే ఒక 2 nights మేము ఇంట్లో స్టే చేసి తర్వాత అయితే మేము రిటర్న్ హైదరాబాద్ కి అయితే స్టార్ట్ అయ్యాము. నేను ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను, అంతవరకు కొంచెం వేచి ఉండండి. ఎందుకంటే నేను చాలా వీడియోస్ తీసి పెట్టుకున్నాను, బట్ అవన్నీ అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం టైం కావాలి. ఇకపై కూడా మీకు మరెన్నో వీడియోస్ వస్తుంటాయి, ఎందుకంటే మా బుడ్డోడు కూడా ఉన్నాడు కదా. సో బేబీ రిలేటెడ్ వీడియోస్ కూడా చేద్దామని నేను అనుకుంటున్నాను. మీరు కొన్ని కంటెంట్ వీడియోస్ ఏం కావాలి ఏంటి అని నాకైతే కామెంట్ చేస్తే నేనైతే చేసి పెడతాను. నేను కూడా ఆలోచించి నేను బేబీ రిలేటెడ్ వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. అయితే మొత్తానికి వారసుడు అయితే ఇంటికి వచ్చేసాడు అనమాట. సో మేము వచ్చాం కదా, సో కొన్ని స్వీట్స్ కొన్ని మామయ్య అయితే అరేంజ్ చేశారు, కొంచెం స్నాక్స్ లెక్క, అలాగే కొన్ని జ్యూసెస్ కూడా అరేంజ్ చేశారు. మొత్తానికి ఆ రోజు అయితే ఇలా గడిచింది. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి నాకైతే కామెంట్ చేయండి. ఇది మా పద్ధతుల్లో అయితే మేము ఇలా జరుపుకుంటాం, మీ సైడ్ ఎలా జరుపుకుంటారు ఏంటో అన్నది కూడా నాకైతే కామెంట్ చేయండి. ఇప్పటి వరకు వీడియోస్ ఎలా చూస్తున్నారో, ఎలా సపోర్ట్ చేస్తున్నారో ఇకపై కూడా చూస్తూ ఉండండి. అలాగే ఎలా చేస్తున్నానో ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొంత కంటెంట్ కోసం వెయిట్ చేస్తుండండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేసుకోవడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.